5వ వచనం, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా తిరిగి జన్మించడం అంటే ఏంటి, అది నికోదేముకి అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. నికోదేముకి అర్థమయ్యే భాష. నికోదేముకి ఏం అర్థమైంది అది మనం అర్థం చేసుకోవాలి. నాకేం అర్థమైంది అని కాదు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? నికోదేముతో. నికోదేముతో మాట్లాడేది నీకు ఎలా వర్తిస్తుంది? అరే ప్రేమ్ అన్నాను నేను. నాకు ప్రేమకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి అరే ప్రేమ అన్నా. ఎడ్వర్డ్ గారు అరే ప్రేమ అన్నాడు, నువ్వు కూడా అరే ప్రేమ అంటావా? ఓమది కొడతాడు ఆయన. ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడేటప్పుడు నా భాష ఒకటి ఉంటుంది, ఆయనకి నాకు సరిపడే భాష, నాకు ఆయనకి సెట్ అయ్యే బాణి ఒకటి ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ నికోదేయంతో మాట్లాడేటప్పుడు యేసయ్య ఏం చేశాడంటే నికోదేయం లెవెల్ అర్థం చేసుకొని, నికోదేము స్థాయి అర్థం చేసుకొని ఆ స్థాయిలో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. ప్లీజ్ ఇప్పుడు మీకు ఒక చిన్న బ్రేక్ ఇస్తున్నా. యేసయ్య నికోదేముతో మాట్లాడటానికి ఆయన భాషలో, ఆయన స్థాయిలో, ఆయనకున్నటువంటి జ్ఞానపు స్థితిలో నువ్వు మాట్లాడావు కదా. ఈరోజు ఈయన మాట్లాడుతున్నాడు, నాకు కొంచెం అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యేటట్లు చెప్పవా అని అడుగు. ఇక్కడ 1 గంట కూర్చోబోతున్నావు. డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఈ గంటలో ఏదో ఒకటి పొంది వెళ్ళాలి ఎక్కడి నుంచే. ఈ గంటలో ఏదో ఒకటి సంపాదించుకొని వెళ్ళాలి నువ్వు ఎక్కడి నుంచే. అలాంటి ప్యాషన్ ఉంటే, అలాంటి తపన ఉంటే చిన్న ప్రార్థన చేయి. కళ్ళు మూసుకోకర్లా, చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా ఇతను మాట్లాడేది నాకు అర్థం చేయి, నాకు అర్థమయ్యేటట్లు చేయి. యు స్పీక్ టు మీ ద వే ఐ కెన్ అండర్స్టాండ్. యేసు ప్రభువారు అతను ఏమన్నాడంటే, ఒకడు నీటి మూలంగా అనగానే మనకు వచ్చేటువంటి తలంపెట్టి బాప్తిస్మం. ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ సార్ ఉన్నారు కదా, నోబుల్ సార్తో మిత్రం మాడుతుంటే, నోబుల్ ఏం చేస్తున్నావు నువ్వు అన్నా? నేను జీడిఎం చర్చ్ ఉంది కదా, నాన్నగారు చూసుకుంటారు, నేను కూడా వాక్య పరిచయం చేస్తూ ఉంటాను, నేను కూడా అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాను అని అన్నారు అనుకోండి. వెరీ గుడ్, షేక్ హ్యాండ్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీ అందరూ చూస్తున్నప్పుడు, నోబుల్ నువ్వు బాప్తిసం తీసుకోవాలయ్యా అని నేను అన్నాను అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? నాకు ఎలా ఉంటుంది చెప్పండి? ఒక విషయం ఏంటంటే, ఈ స్థాయికి వచ్చేసాడంటే అవన్నీ అయిపోయినాయి అనే అర్థం. ఆ బాప్తిసం అయ్యేతో పబ్లిక్గా ఉంటాయి, అవన్నీ అయిపోతేనే కదా అక్కడికి వచ్చేది, లేదా రాడు కదా. నికోదేము అలాంటోడు, నోబుల్ లాంటోడు. నికోదేం నోబుల్ లాంటోడు కాబట్టి నీటి మూలముగా అంటే బాప్తిస్మము అని కాదు, నీటి మూలముగా. చాలా స్పష్టంగా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగా. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, నీటి మూలంగా అంటే బాప్తిస్మము అని అనుకుంటే కాదు, అది భావన కాదు. బైబిల్లో గాలి, నీరు ఇలాంటి ఉన్నాయే, దానికి అలంకార భాష చాలా ఉన్నది. అంటే అలంకారగా దాన్ని వాడారు. ఉదాహరణకి గాలి, తరచుగా ఎక్కువ చోట గాలి కనబడినప్పుడు పరిశుద్ధాత్ముడికి సూచన. పెంతుకోస్తు దినాన్న గాలి వీసింది, అది పరిశుద్ధాత్మ. వాటర్ అని అన్నప్పుడు బైబిల్లో చాలా చోట్ల ఉపయోగించింది వాటర్ దేనికోసం అని అంటే వాక్యము, నీరు అనేటువంటి వాక్యముతో ఉదక స్నానం చేపించాడంట సంఘానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 వచనాల్లో ఉంటుంది ఉదక స్నానం. నీరు అనేది వాక్యం అంటానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండడు. విశ్వాసిని చెట్టుతో పోల్చాడు. దేంతో పోల్చాడు? చెట్టుతో. దీంట్లో సెకండ్ భాగంలో అవిశ్వాసం దేంతో పోల్చాడు? పొట్టు. చెట్టు వర్సెస్ పొట్టు.
చెట్టు వర్సెస్ పొట్టు. చెట్టుకు ఉండేదేంటి, పొట్టుకుంది ఏంటి? చెట్టుకు ఉండేది వేరు, పొట్టుకు లేదు వేరు. గాలి చెట్టు మీద వేస్తుంది, వేరుంది కాబట్టి ఉంటది. పొట్టు మీద గాలి వస్తుంది, వేరు లేదు కాబట్టి కొట్టుకుపోద్ది. అందుకనే గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండకూడదు. అంటే మనకి సిద్ధాంతం లేకపోతే, మనము వాక్యములో స్థిరంగా లేకపోతే, ఎవడేమొచ్చి చెప్తే దానికి వెళ్ళిపోతూ ఉంటాం. మనం ట్రెండింగ్ ఏది బాగుందంటే దానికి వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు అనంటే వాక్యము లేదు. వాక్యం ఇక్కడ ఏంటి? నీటి కాలవల యోరన, ఆ నదిలాగా ఉన్నదే, దాన్ని దేంతో పోల్చారు? అలంకారప్రాయంగా రెగ్యులర్గా స్ట్రీమ్ అయ్యేటువంటి దేవుని వాక్కు. అది ప్రతిరోజు మనకి పారుతూ ఉంటుంది. ప్రతిరోజు నూతన వర్షం, ప్రతిరోజు ఒక నూతన అవగాహన, ప్రతిరోజు ఒక నూతన వెలిగింపు. వాక్యం చదివే కొద్దీ వాక్యములో మనం ఇమిడిపోతాం. అప్పుడు గట్టిగా ఉంటాం. ఎవరైనా వచ్చి తప్పు సిద్ధాంతం మాట్లాడితే నో నో అని చాలా స్పష్టంగా చెప్తా ఉంటాం, చాలా ఖచ్చితంగా. ఎందుకనంటే వాక్యము అనే దాంట్లో ఆయన ఉన్నాడు. సరే, అతను చూద్దాం. 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపబలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. బాబు, నువ్వు ఎలా పుట్టావు? నీకు ఒక అమ్మ, నీకు ఒక నాన్న ఉన్నారు. శారీరకంగా పుట్టావు, అందుకే ఈ లోకంలో ఒక మనిషి అయ్యావు. నువ్వు పరిసేయుడు అయ్యావు, నువ్వు సన్హెద్రిన్ సభ్యుడు అయ్యావు. ఓకే, మరి ఆ రాజ్యంలో సభ్యుడు అవ్వాలంటే ఎలాగా? నీకు క్రొత్తగా జన్మించిన అనుభవం ఉండాలి. నువ్వు మామూలుగా జన్మించాలంటే అమ్మ నాన్న. క్రొత్తగా జన్మించాలంటే పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం. వాక్యము, పరిశుద్ధాత్మ, ఈ రెండిటి ద్వారా నువ్వు తిరిగి జన్మించాలి. అంటే ఏంటి? ఇప్పుడు వాక్యం నేను చెప్తున్నాను, ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీ హృదయం మీద పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు? జాగ్రత్త వినండి. కొన్నిసార్లు తప్పుగా మనం అర్థం చేసుకుంటాం. ఎలా అంటే, ఇప్పుడు నేను వాక్యం చెప్తా ఉండి ఒక తాగుబోతు గురించి మాట్లాడాను అనుకుందాం. లేకపోతే ఇందాక ప్రేమ్ మాట్లాడుతూ ఆ కళ్ళ గురించి ఏం చూడాలి ఏం చూడకూడదు అనేది మాట్లాడాడు అనుకుందాం. వింటా ఉన్నప్పుడు నీవు ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అనుకో, అది తిరిగి జన్మించే నిర్ణయం కాదు. ఏ నిర్ణయం? ఇక నుంచి నేను చూడకూడదు, కళ్ళ మీద చేసుకుని ప్రభా నేను ఇక నుంచి చూడను, నో చూడను. ఇది మారు మనసు కాదు, ఇది కాదు. నీవు అక్కడ మొదలు పెట్టకూడదు, నువ్వు అక్కడ మొదలు పెట్టకూడదు. ఏంటి సార్ కొత్తగా బోధిస్తున్నాను? లేదు, చెప్తానేంటో. నువ్వు మొదలు పెట్టాల్సింది ఎక్కడంటే, ఇప్పుడు దాకా నేను చూశాను, నేను పాపిని. పశ్చాత్తాపంతో మొదలవ్వాలి, అంతేగాని దిద్దుబాటు కాదు. ఇక నుంచి మానేస్తానులే, ఇక నుంచి నేను చేయనులే, ఇక నుంచి నేను జాగ్రత్తకుంటానులే. మరి ఇప్పుడు దాకా చేసింది ఎవరికిస్తావు? ఎవరికిస్తావా? నీ జీవితం ఉన్నదాన్ని సర్దేసుకుంటే కనుక కొత్తగా జన్మించిన ఎలా అవుద్ది? రిపేర్ అవుతుంది. అది రీబర్త్ ఎందుకు అవుతుంది? యేసు ప్రభు వారు మనకి రిపేర్ చేయడు, రీబర్త్. మన జీవితాన్ని పర్లేదు, ఇది లేదు ఇది లేదు ఇది లేదు సొత్తాను ఉండేనా? నో నో, కొత్తగా జన్మించాలి నువ్వు. యూ మస్ట్ బి బోర్న్ అగైన్. దాంతో ఏమైపోవాలి? గ్రౌండ్ లెవెల్ జీరోకి వెళ్ళిపోవాలి. నేను పాపిని, నేను దుర్మార్గుణ్ణి, నేను దుష్టురాల్ని, ఇది నేను చేశాను ఇంతకాలం, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. అక్కడ మొదలవ్వాలి. వితౌట్ రిపెంటెన్స్ దెర్ ఇస్ నో రీబర్త్స్. నువ్వు పశ్చాత్తాపడకుండా తిరిగి జన్మించడం అనేది ఉండదు. దేర్ కెనాట్ బి పాసిబుల్. అయితే ఆయన ఇచ్చిన ఉదాహరణ చూద్దాం. 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలీదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నికోదేముతో. నికోదేము ఎవరు? పరిసేయుడు. నికోదేము ఎవరు? యూదుల బోధకుడు. నికోదేము ఎవరు? యూదులకు ఉన్నటువంటి గ్రంథాన్ని పఠించినటువంటి వాడు, దాంట్లో బాగా పాండిత్యం కలిగినటువంటి వాడు.
అతనికి ఎజిక్యేల్ గ్రంథం తెలుసా? తెలుసు. ఎజిక్యేల్ గ్రంథములో 37వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ఎండిన ఎముకల్ని ఈయన ఆదేశించినప్పుడు ఎజిక్యేల్ ప్రవక్త అవి లేచి నుంచుంటాం తెలుసా? తెలుసు. అప్పుడు వీచింది గాలి అని తెలుసా? తెలుసు. ఎజిక్యేల్ గాలిని చూశాడా? చూడలా. మరి ఏం చేశాడు? గాలి శబ్దం విన్నాడు. మరి ఏం జరిగింది? గాలి శబ్దం ద్వారా ఆ ఎముకలు నిలబడ్డాయి. అదేవిధంగా పరిశుద్ధాత్ముడిని మనం చూడలేం, కానీ పరిశుద్ధాత్ముని క్రియ మన జీవితంలో కనబడుతుంది. వీఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని క్రియ మారు మనసు పొందే సమయంలో 3 స్థాయిల్లో జరుగుద్ది. మారు మనసు పొందడం అంటే ఏంటో మీకు చెప్తున్నా, అందుకని చెప్తున్నా. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఏమన్నది? ఆయన వచ్చినప్పుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. లోకమును పాపం విషయము, నీతి విషయము, తీర్పు విషయము ఒప్పింప చేయను. చూడండి 3 ఆర్డర్ ఎంత బాగుందో. పాపం కాబట్టి వాక్యం బోధించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తానికి ఇష్టపడితే, దాన్ని మనం అనుమతిస్తే, పరిశుద్ధాత్ముడు మన మీద పనిచేయడం మొదలు పెడితే ఫస్ట్ వర్క్ ఏంటి తెలుసా? నేను పాపిని. సెకండ్ ఏంటి తెలుసా? ఆయనొక్కడే పాపము లేనోడు, ఆయనొక్కడే నీతిమంతుడు. ఎవరైనా యేసుక్రీస్తు. ఆయన దగ్గరకు వస్తే ఆయన నీతిని నీకు ఇస్తాడు, ఆయన నీతిని నీకు ఆపాదిస్తాడు, నువ్వు నీతిమంతుడు అవుతావు. ఇది తీర్పు. కాబట్టి ఆయన ఇందు విశ్వాసం ఉంచువాడు నీతిమంతుడుగా తీర్పు తీర్చబడతాడు. ఇదండి 3 స్టేజ్లు. మీరు ఒక డాక్టర్ భాషలో చెప్పాలంటే, నెంబర్ 1, ఎల్లంగానే డాక్టర్ చేయాల్సిన పని ఏంటంటే నీ జబ్బేంటో తెలుసుకోవటం. దానికి థర్మామీటర్ ఉపయోగిస్తాడా, స్టెథోస్కోప్ ఉపయోగిస్తాడా, బ్లడ్ టెస్ట్ ఉపయోగిస్తాడా, ఇంకేమైనా టెస్ట్ ఉపయోగిస్తాడా? దాన్ని డయాగ్నోసిస్. అయ్యా నీకున్న జబ్బు ఇది, పరిశుద్ధాత్ముడు చేసే పని ఇది. నీ జబ్బిది. డయాగ్నోసిస్ అయిన తర్వాత డ్రగ్ దగ్గరికి వెళ్తాం. డ్రగ్ ఎవరు? జీసస్ క్రైస్ట్. యేసయ్య అనే టాబ్లెట్ వేసుకుంటాం మనం. పాపము అనేటువంటి జబ్బు నాకుందని గుర్తించి యేసయ్య అనే టాబ్లెట్ వేసుకుంటే మనకి ఆ జబ్బు పోయిందంటానికి ముద్ర నీతిమంతుడుగా తీర్పు తీర్చబడటం. ఇది పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యం. సార్ దీనికి 1 వారం పడుతుందా, నెల రోజులు పడుతుందా, సంవత్సరం పడుతుందా? నో. ఇది అంతా జరిగేదే ఆ క్షణం. ఇట్ హ్యాపెన్స్. మేబీ గంట సేపు వాక్యం విన్నామేమో. ఆ వాక్యం వింటున్నటువంటి సమయంలో ఏదో టైంలో పరిశుద్ధాత్ముడు నీ మీద పనిచేయడం మొదలు పెట్టాడేమో. నువ్వు అనుమతించావు, నువ్వు అంగీకరించావు. కొంతమంది చేసే పని ఏంటంటే ఆ విధమైన ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు వద్దులే అని బలవంతంగా పరిశుద్ధాత్ముడి కార్యాన్ని వద్దు అంటావు. అదేంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఇది అనుకూల సమయము, ఇది నీ జీవితం కోసం ప్రత్యేకించింది, నిన్ను ఈ మీటింగ్కి తీసుకొచ్చింది దానికోసమే, నువ్వు ఈ టైంలో నువ్వు నా మాట వినాలి అని చెప్తున్నప్పుడు వద్దు అని పరిశుద్ధాత్మని పక్కకు తోయటమే పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా చేసే పాపం. ఆ పాపం చేసిన వాడికి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది? రక్షణ లేనప్పుడు ఆడు పరలోకం గెద్దుకెళ్తాడు. వాడు ఎల్లనోడు ఏమవుతాడు? నిత్యంగా నాశనం అవుతాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదులే తర్వాత అనుకోవద్దు. అందుకే బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పారు ఇదే అనుకూల సమయం. ఎందుకన్నారు ఇదే అనుకూల సమయం అని? ఎందుకన్నారు ఇదే అనుకూల సమయం అంటే మారు మనసు పొందటానికి, క్రొత్తగా జన్మించటానికి పరిశుద్ధాత్ముడు నీ జీవిత విషయంలో ఒక కాలాన్ని అనుకున్నాడు. ఆ కాలానికి నిన్ను తీసుకొచ్చాడు. ఆ కాలంలో నేను వర్తమానం చెప్పేటట్లు చేశాడైనా. నువ్వు వింటున్నావు, ఇది ఆయన చేసేది. అంగీకరిస్తే, అనుమతిస్తే, ఆయన మాటకి లోబడితే కార్యం జరుగుద్ది. వాక్యము, పరిశుద్ధాత్ముడు. కాబట్టి ఇది మొదటి ఉదాహరణ ఆయన ఉపయోగించింది. ఇక రెండో దానికి వద్దాం. టైం తక్కువైంది కాబట్టి నేను చివరికి వెళ్ళిపోతున్నాను. 14-15 కలిపి ఉంటుంది. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక
ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎత్తబడటం యేసుక్రీస్తు గురించి, యేసుప్రభువు వారి గురించి ఆయన చెప్పుకున్నాడు. తర్వాత ఇతరులు కూడా చెప్పారంటే ఆయన ఎత్తబడెను. ఎత్తబడెను. ఎత్తబడటం అంటే ఏంటి అని అంటే, మీరు జాగ్రత్త వినండి. యేసు ప్రభు వారిని ఎత్తబడటం అన్నప్పుడు కరెక్ట్గా ఏ మూమెంట్ గురించి చెప్పారో మీకు చెప్తాను. యేసు ప్రభు వారిని ఇరగబాదేశారు 39 కొరడా దెబ్బలు. అర్థమైందా? ఆ తర్వాత పిలాతు గారు ఈయన్ని సిలువేయండి అని చెప్పారు. ఆ సిలువు మోసుకుంటూ ఆయన గొల్గొతా కొండ దగ్గరకు వచ్చారు. అర్థమైందా? యేసు ప్రభు సైజులో ఉన్నటువంటి సిలువ అది. ఆల్రెడీ యేసు ప్రభు సైజుకి ఇక్కడ ఒక రంధ్రం, ఇక్కడ ఒక రంధ్రం, కాళ్ళుకున్నటువంటి సైజు అక్కడ ఒక రంధ్రం పెట్టేశారు. టైలర్ ఏ విధంగా నాకు షర్టు కొడతాడో అతనికి సిలువ ఆ విధంగా తయారు చేశారు. ఆ తర్వాత కింద సిలువ 2 కర్రలు, ఒకటి అడ్డంగా ఉంటుంది దాన్ని పెటుబులం అంటారు, నిలువుగా ఉంటుంది దాన్ని సెడైల్ అంటారు. ఆ 2 కర్రలు ఒక దాని మీద ఒకటి పెట్టి యేసు ప్రభుని దాని మీద పడుకోబెడతారు. కింద పడుకోబెట్టి ఆయన్ని కొరడతో కొట్టారు కదా, బాగా దెబ్బలు తగిలినాయి కదా, ఇలా బిగుసుకొని ఉంటాడు. ఎందుకంటే ఇదంతా రక్తం కారుతా ఉంటుంది. రక్తం కారుతున్నప్పుడు ఇలా బిగుసుకొని ఉంటాం. అప్పుడు ఏం చేస్తారు, ఒక తాడు ఇక్కడ కడతారు, ఒక తాడు కట్టి బలవంతంగా చెయ్యి లాగుతారు. కొన్నిసార్లు అంట ఆ విధంగా చేయి లాగినప్పుడు ఇక్కడ సాకెట్లోంచి బోన్ బయటకు వచ్చేస్తుందంట. అర్థంగా బలవంతంగా లాగి వీళ్ళు రంధ్రం పెట్టారే అక్కడ దాకా చెయ్యి తీసుకెళ్ళి ఒక మేకు కొడతారు. ఆ తర్వాత ఇటు లాగి ఇక్కడ ఒక మేకు కొడతారు. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న కర్ర పెడతారు కింద, మన పిర్రల కింద. దాన్ని సింప్లెక్స్ అంటారు. అది ఎందుకు పెడతారు, దాని మీద బాడీ కూర్చుంటుంది. అది లేకపోతే చీరుగుపోయి కింద పడిపోతాడు, బరువు ఆపలేక ఎముకలు. అందుకనే ఆ చిన్న బద్ది మీద ఆయన ఆనుకుంటాడు. ఒక కాలు మీద ఒకటి పెట్టి ఆ పెద్ద మేకు కొట్టిన తర్వాత, మేకులన్నీ కొట్టిన తర్వాత సిలువకి 2 తాళ్ళేసి వెనక నుంచి లాగితే ఆ సిలువ నెమ్మదిగా పైకి లెగుస్తుంది. దాన్ని పైకెత్తటం అంటారు. దాన్ని పైకెత్తడం అంటారు. ఆ పైకెత్తడం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక చారిత్రకమైన సన్నివేశాన్ని గురించి చెప్తూ ఉన్నాడు యేసు ప్రభువారు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో, సంఖ్యాకాండం 21, 22 అధ్యాయాల్లో ఈ సన్నివేశం కనబడుతుంది. సన్నివేశం ఏంటి చెప్తాను. ఇశ్రాయేలీలు వాళ్ళు మోషే మీద, అహరోను మీద గొణిగారు, శనిగితే ఏమైందంటే దేవుడు వాళ్ళ మీదకి పాములు పంపించారు. ఎవరు పంపించారు? ఏం పంపించాడు? పాముల్ని సాతాను పంపించాడా? కాదు. ఎవరు పంపించారు? దేవుడే. ఎందుకు పంపించాడు? కోపం వచ్చి. పాములు ఏం చేస్తాయి? కాటేస్తాయి. కాటేస్తే ఏమవుతారు? అది పరిస్థితి. ఇది దేవుడు పంపించింది. చాలా సీరియస్గా పాములు వచ్చి కాట్లేసేస్తున్నాయి. వాళ్ళు మోషే దగ్గరికి, అహరోన్ దగ్గరికి వచ్చి అయ్యా పాములు కాటేస్తే చచ్చిపోతున్నాం అని అంటే, వీళ్ళు ప్రభా అని అడిగితే, మోషే ఒక దిమ్మ తీసురా, ఒక దిమ్మ అంటే మనకి ముద్ద అంటాం చూసారా, మాను తీసురా. ఆ మాను మీద ఇప్పుడు ఏ పాములు అయితే కలుస్తున్నాయో అలాంటి ఒక ఇత్తడి పామును తయారు చేయి. తయారు చేసి దాన్ని ఆ యొక్క దిమ్మ ఉంటుంది కదా, ఆ దిమ్మ పైన పెట్టు. ప్రజలందరికీ ఒక మాట చెప్పారు, ఎవడైతే ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళు రక్షణ పడతారు. అంటే ఎక్కడి నుంచి? పాము నుంచి. ఎవరైతే దీన్ని చూడరో పోతారు. ఇది మోషే గారు చెప్పినటువంటి మాట అక్కడ సంఖ్యాకాండంలో. అది ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? అక్కడ జరిగిందేంటి, అక్కడ ఏం జరిగిందో మన నికోదేమికి తెలుసు. అందుకే దాన్ని వివరించలా. ఆ రోజు జరిగిందంటే నాకు తెలుసు. ఏం జరిగింది? మోషే అహరోన్ల మీద శనిగారు. దేవుడికి కోపం వచ్చింది. ఆ పామును పంపించింది దేవుడే. ఆ పాము కాటేస్తే చచ్చిపోతున్నారు. వీళ్ళు మోషే గారికి చెప్పారు. మోషే ప్రార్థన చేశారు. దేవుడు ఒక ఇత్తడి సర్పాన్ని చేయమన్నాడు. ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి పాము కాటేయదు. కాటేసినా ఏమవదు. ఇప్పుడు దీంట్లో మతలబ్ ఏంటి? ఇత్తడి సర్పంలో ఏమన్నా ఉందా? మీలో కొంతమందికి, సార్ ఇత్తడి సర్పం ఎందుకు చేయమన్నారు సార్? సర్పం సాతాను కదా. గుర్తుపెట్టుకోండి, సర్పం సాతానని ఎందుకు అనుకోవాలా? సర్పం రూపంలో వచ్చాడు. అర్థమైందా? మీకు మాట చెప్పండి.
సాతానుడు నీ దగ్గరికి సాతానుడు నీ దగ్గరికి పాము రూపంలో ఎప్పుడు రాడు. మరి ఎలా వస్తాడు సార్? దేవదూతలాగా వస్తాడు. పావు రూపంలో వస్తే నీకు అర్థమైపోతాడు సాతానుడు వచ్చాడు, యేసునామములో పో అంటాడు ముందే. ఆడలా రాడు, పక్కనొచ్చి కూర్చుంటాడు. అది దోతలాగా వస్తాడు, ఏంజల్. కాబట్టి ఇప్పుడు ఏంజల్స్ అంతా సాతాన్లు అనగలమా? అలంకారం మాత్రమే, అంతే, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. అలంకారం, పోలిక మాత్రమే. అయితే ఈ పాము ఆ పైన పెట్టినప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ పాము మిమ్మల్ని కాటేసింది కదా, ఈ పాము రూపంలో ఉన్నటువంటి ఆ ఇత్తడి పాముని నేను చూడమన్నా. ఎవరు చూడమన్నారు? దేవుడు. ఆ మాట నమ్మి ఆయన చూడమన్నాడు. చూస్తే నాకు పని అవుతుంది అని నమ్మి దాన్ని చూస్తే అది విధేయత. నమ్మి విధేయత కలిగి ఉంటే నీకేమవుతుంది? పాము కాటేసినేమవుతుంది. ఇందుట్లో మనకి సన్నివేశం ఏంటి తెలుసా? నా మాట నమ్మాలి, నా మాటను విశ్వసించాలి. ఒకవేళ మోషేని చూస్తే పని అవుద్దా? అవదో, అది ధర్మశాస్త్రం. అహరోను చూస్తే పని అవుతుందా? అవ్వదు, అది యాజక నియమం. మరి ఏం చేయాలి నేను? ఇంకో పాము కాటేసిన వాడికి సహాయం చేస్తా అవుద్దా? అవదు, ఆడు పోతావు, నువ్వు పోతావు. మరి ఏం చేయాలి? ఓడే యేసు ప్రభు. దేవుడు చెప్పాడు పాము చూడని. ఇప్పుడేమన్నాడు? ఆ పాము ప్లేస్లో ఎవరిని పెట్టాడు? ఇక్కడ 14-15లో అరణ్యములు మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యం పొందినట్లు. ఇప్పుడు ఎవరిని ఎత్తారు? మనుష్య కుమారుని. ఎవరైనా అయ్యా యేసుప్రభుని ఎప్పుడు ఎత్తుతారు మనుష్య కుమారుని. ఆయన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు రక్షణ పడతారు. సార్, ఇప్పుడు నికోదేము గారికి చెప్పినటువంటి ఆ సన్నివేశానికి యేసు ప్రభుకి పోలికేంటి సార్? చెప్తా. నికోదేముకి చెప్పినటువంటి ఆ సన్నివేశంలో వాళ్ళని కాటేసిందేంటి? పాము. వాళ్ళని దేన్ని చూడమని చెప్పారు? పావుని, ఇతర పావుని చూడమన్నా. అర్థమైందా? మనల్ని నరకానికి తీసుకెళ్లేది ఏంటి? పాపం. సాతాను అనొద్దు, పాపం. మనల్ని నరకానికి తీసుకెళ్లేది పాపం. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? ఆ పాపాన్నంతటిని తన మీద వేసుకున్నాడు. తన మీద. ఇప్పుడు మనం యేసు ప్రభువుని చూసినప్పుడు ఏముంటుంది తెలుసా? అక్కడ నా పాపం సిలువ కొట్టాడైనా. నా పాపం, అది నా పాపం. ఇట్ ఈస్ మై సిన్. ఆయన పాపం చేయలా, ఆయన పాపి కాదు. ఆయన పాపి కాదు. మరేంటైనా ఆయన నా కోసం పాపం అయ్యాడు. నా పాపాన్ని మీద వేసుకొని. ఆయనలో పాపం లేదు, ఆయన మీద నా పాపం మోపారు. అది అక్కడుంది. ఎప్పుడైతే ఆ యేసు ప్రభుని చూస్తానో, యేసయ్యా నువ్వు నా కోసం సిలువ మీద చనిపోయావు అని ఒప్పుకుంటాను, అప్పుడు నేను యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను. అప్పుడు తిరిగి జన్మిస్తాను. ఈ 2 ఉదాహరణలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు ఇద్దరు గురించి చెప్తాను. ఆ ఇద్దరు జీవితంలో మార్పు అనేది ఎలా వచ్చిందో మీకు చెప్తాను. మొదటిది జూన్ 6వ తారీఖు 1850వ సంవత్సరం. జూన్ 6, 1850వ సంవత్సరం. అతను ఏదో తప్పు చేసి ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాళ్ళమ్మ కొట్టి చర్చికి వెళ్ళరా అని చెప్పింది. అది వాళ్ళమ్మ చెప్పింది. వాడు దూరంగా ఉన్న చర్చి మానేసి దగ్గరలో ఏదో ఒక చర్చి ఉంటే ఆ చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాడు ఆయన. అది ఆయన ఇప్పుడు వెళ్ళే చర్చి కాదు, ఆ చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ చర్చిలో ఒక కుర్రోడు ప్రసంగం చేస్తున్నాడు. ఒక కుర్రోడు, సీనియర్ పాస్టర్ కాదు, ఎవడో కుర్రోడిని పాస్టర్ గారు పక్కన ఉన్నారు. ఆ జూనియర్కి వాక్యం ఇచ్చి చెప్పమన్నారు. అతడు యెషయా గ్రంథం 45వ అధ్యాయం నుంచి వాక్యం బోధిస్తున్నాడు. కాగితం గీతం రాసుకొని వచ్చాడు, బోధిస్తూ ఉన్నాడు. అయితే ఆ కాగితంలో తన ప్రసంగం ఎక్కడుందో మర్చిపోయాడు. అంటే ఎక్కడ చేస్తున్నాడో మర్చిపోయాడు. అది ఎత్తికేటప్పుడల్లా ఆయన ఓ పని చేస్తున్నాడు. బాబో యేసు వైపు చూడు, అమ్మా యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. ఇది ఎందుకు ఉపయోగిస్తున్నాడు అంటే ఆ టైంలో ఎత్తుకుంటున్నాడు అనమాట ఈయన. అయితే ఈ కుర్రోడు వైపు, బాబు ఎందుకు కంగారు మొహం, యేసు వైపు చూడు,
బాబు మళ్ళీ ఎందుకు అలా ఉన్నావు, యేసు వైపు చూడు. కనీసం 60 సార్లు ఈ కుర్రోడు వైపు చూపి యేసు వైపు చూడు, యేసు వైపు చూడు అన్నాడంట. ఏమైందో తెలీదు. చివరికి వచ్చిన తర్వాత ఆయన లేచి నిలబడి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అది ఆయన ఆ రోజు మార్పు చెందినటువంటి దినం. సార్ ఇంతకీ ఎవరు సార్ ఆయన అంటే, ఆ తర్వాత ఆయన చేసిన ప్రసంగాలను బట్టి ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. ఏంటా బిరుదు? ప్రసంగ చక్రవర్తి. ప్రసంగ చక్రవర్తి, ద ప్రిన్స్ ఆఫ్ ప్రీచింగ్స్, అది ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. చార్ల్స్ స్పర్జన్. చార్ల్స్ స్పర్జన్ ఆయన ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడే, యవనస్తుడే, చర్చికి వెళ్ళేవాడే. యేసు వైపు చూశాడు. ఆ రోజు మారు మనసు పొందాడు. ఆయన మారు మనసు పొందాడు. అతను గొప్ప ప్రసంగమేం వినలా, ఆయన ధీటైనటువంటి ప్రసంగమేమి వినలా, తడబడుతున్నటువంటి ప్రసంగం విన్నాడు. పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. ఆయన అంగీకరించాడు, అనుమతించాడు, లోబడ్డాడు. పని అయిపోయింది. ఇంకొక ఆయన గురించి చెప్తాను. మే 24వ తారీఖు 1738, మే 24, 1738. ఆయన ఒక పాస్టర్ గారు. ఆయన ఒక పాస్టర్ గారు కొన్ని సంవత్సరాలుగా పాస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన ఒక చర్చి నడిపిస్తున్నాడు. ఆయన ఒక సంఘం కింద ఉండేటువంటి ఆయన, మన భాషలో చెప్పాలంటే సిఎస్ఐ అంటారే, అలాంటి చర్చ్, దాన్ని యాంగ్లికన్ చర్చ్ అంటారు. ఆ చర్చిలో ఆయన ప్రసంగికుడు. అయితే మే 23వ తారీఖు సాయంత్రం వాళ్ళ ఇంటి దగ్గర ఒక కూడిక పెట్టారు. పబ్లిక్ మీటింగ్ అంటారే, మొరేవియన్ అనేటువంటి సంస్థ వాళ్ళు ఒక మీటింగ్ పెడితే ఈయన కూడా వెళ్ళి కూర్చున్నాడు. ఈయన పాస్టర్, బైబిల్ కాలేజీలో చదువుకొని బైబిల్ పట్టభద్రుడై పండితుడిగా కూర్చొని వాక్యం వింటా ఉన్నాడు. ఆయన ఎవరో ఒక బచ్చాగాడు వాక్యం చెప్తున్నాడు. ఎవడో కూడా తెలియదు, పేరు కూడా మనకు తెలియదు. అతను వాక్యం చెప్తా ఉన్నాడు. అతను రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16, 17 వచనాల మీద వాక్యం చెప్తున్నాడు. మార్టిన్ లూథర్ గారు దాని గురించి ఇచ్చినటువంటి విశ్లేషణ గురించి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన విన్నాడు. హృదయంలో ఏదో కాదిలింపబడింది. అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్ళిపోయాడు. పడుకున్నాడు. పొద్దున్నే 5 గంటలకు మెళుకు వచ్చేసింది. నిద్ర పట్టలేదు. వెనకాల పెరట్లోకి వెళ్ళాడు. ఓపెన్గా ఉంటుంది కదా, అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని నిన్న సాయంత్రం విన్నటువంటి వర్తమానం గురించి వింటా ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. మే 24వ తారీఖు 1738 సంవత్సరం ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ కొద్దిసేపటికి కుర్చీ మీద నుంచి కిందకి దిగిపోయాడు. మోకరించాడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు, పాపాన్ని ఒప్పుకోవటం మొదలుపెట్టాడు. ఆ టైంలో తన డైరీలో ఒక మాట రాసుకున్నాడు. నా హృదయము వింతగా వేడెక్కింది అన్నాడు. నా హృదయం వింతగా వేడెక్కింది అని అన్నాడు. ఆ తర్వాత ఆయన 40,000 వర్తమానాలు ఇచ్చాడు. 40,000 వర్తమానాలు, 25,000 మైళ్ళు, అంటే సుమారు 40,000 మైళ్ళు గుర్రం మీద సవారీ చేశాడు. అప్పటి నుంచి చచ్చిపోయే లోపల ప్రతి సోమవారం నుంచి శుక్రవారం దాకా రోజుకు 3 వర్తమానాలు, శనివారం ఆదివారం 5 వర్తమానాలు ఇచ్చి 40,000 వర్తమానాలు ఇచ్చి 97,000 మంది శిష్యులయ్యారు. లక్షల మంది మారు మనసు పొందారు. లక్షల మందికి సువార్త బోధించాడు జాన్ వెస్లీ. వీళ్ళ జీవితంలో ఒక మధురమైన క్షణం అన్నది. నేను ఈ రోజున మారు మనసు పొందాను. ఈ సమయంలో నేను మారు మనసు పొందాను. నా జీవితంలో గతం అనేది ఒకటి ఉన్నది, నా జీవితంలో తర్వాత అనే మాట ఉంది. 1984 సంవత్సరం నవంబర్ 3వ తారీఖు రాత్రి 8 గంటలకి నా జీవితానికి గతం, ఇప్పుడు అనే ఒక మాట ఉన్నది. అంతకుముందు నేను వేరు, ఇప్పుడు నేను వేరు. అంతకుముందు నేను వేరు, ఇప్పుడు నేను వేరు. నేను మారాను. దిద్దుబాటు కాదు, నాలోంచి వచ్చింది మార్పు, నాలోంచి వచ్చింది. అగస్టీన్ చాలా చెడ్డగా జీవించేవాడు. 18వ ఏట అక్రమంగా కూతుర్ని కన్నాడు. అక్రమంగా, అంత చెడ్డోడు. అమ్మాయిల్ని విపరీతంగా ఏడిపించేవాడు. ఆయన ఉమనైజర్ 18 ఏళ్లకే. తర్వాత మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత ఒకసారి ఒక ఊరు వెళ్ళాడు. ఇది వరకు ఒక అమ్మాయితో చాలా చనువుగుండేవాడు.
ఆ అమ్మాయితో సెక్స్ చేసేవాడు చాలాసార్లు. ఆ ఊరు వెళ్ళాడు, వెళ్తే ఆ అమ్మాయి వచ్చింది, బహుశా నన్ను గుర్తుపట్టట్లేదేమో అని అనుకొని దగ్గరకు వచ్చి అగస్టిన్ నేను అని అన్నది. అగస్టిన్ నేను అని అన్నది. అగస్టిన్ ఆ అమ్మాయి ఇంకా చూసి అవును కానీ నేను కాదు అన్నాడంట. నేను అని అమ్మాయి అంటే ఈయన అన్నాడంట నేను కాదు అని అన్నాడంట. ఏంటిదంటే ఆ అగస్టిన్ చచ్చిపోయాడు. ఆ అగస్టిన్ చచ్చిపోయాడు. నీ జీవితంలో పాతది చచ్చిపోయిందా? మీరు మీ పాపములో చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తు తన మహాప్రేమను బట్టి నిన్ను లేపి తనతో పాటు కూర్చోబెట్టించుకున్నాడు. అది జరిగిందా? నీకు చేతులు జోడించి అడుగుతున్నాను, ప్లీజ్, వాక్యం ఇంత తెలిసి, ఇంతగా పరిచయంలో ఉండి, ఇంతగా వాక్యం నేర్చుకునేటువంటి తృష్ణ ఉండి మారు మనసు పొందకుండా చచ్చి నరకానికి వెళ్తే ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. వాళ్ళ ఇప్పటికీ యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఇది అనుకూల సమయం. సిగ్గుపడద్దు, భయపడద్దు. నేను నిన్నేమి అడగను, నుంచోమని అడగను, ఇక్కడికి బ్రహ్మని అడగను. ప్లీజ్ ప్లీజ్ ఒకటి మాత్రం ఖాయం చేసుకో, దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉందా? పరిశుద్ధాత్మని కార్యం నీలో జరిగిందా? నీ జీవితానికి గతం అనేది ఒకటి ఉందా? లేదా ఈ టైంలో పరిశుద్ధాత్ముడు లేదు, నువ్వు మారు మనసు పొందాలి అని నీ హృదయంలో అనిపిస్తుందా? ప్రార్థన చేయి, నేను పాపిని, నన్ను క్షమించు. వాదించొద్దు దేవుడి దగ్గర, సర్దుబాటు చేసుకోవద్దు, దిద్దుబాటు చేసుకోవద్దు. నేను అది మానేస్తా ఇది మానేస్తా అనొద్దు. నువ్వు చేసింది ఒప్పుకో, ఆయన దగ్గర క్షమించు అని అడుగు. నాకు ఒక నూతన జీవితం ఇవ్వు ప్రభా అని అడుగు.